హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లిటిల్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రసం, కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే చాలామందికి అసలు కాకరకాయ కర్రీ అంటేనే నచ్చదు కదా. ఆ రెసిపీ కూడా నేను ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా మనం టమాటా రసంలోకి ప్రిపేర్ చేసుకుందాం. టమాటా రసంలోకి కావాల్సిన పండుగ మక్కిన ఒక 5-6 టమాటాలు నేను నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ మనం ముందుగానే రెడీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటాలన్నీ వేసేద్దాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయాలని, స్టీల్ది కదా కొంచెం అడుగంటిపోతుంది నాకు. మీరు కొంచెం మందంగా ఉన్న బాండి పెట్టుకొని ఈ టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకుని చిటికెడంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. దానికోసమే సాల్ట్. అడుగంటిపోకుండా కొన్ని వాటర్, ఒక 1/2 గ్లాస్ అని వాటర్ వేసుకుందాము. ఈ వాటర్లో వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడకనిద్దాము. అందులోపు మనం దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేద్దాం. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసి కచ్చాపక్కాగా దంచి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన టమాటాలు మగ్గాయేమో చూసేద్దాం. టమాటాలు మగ్గాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం. చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఒక 10-5 మినిట్స్లో ఇవి చల్లారిపోతాయి. అందులోకి మనం కాకరకాయ ఫ్రై కూడా అనుకున్నాం కదా, దాంట్లోకి మనం కాకరకాయలు ముందుగానే ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కాకరకాయలన్నీ కట్ చేసుకుని దీంట్లోకి ఉన్న సీడ్స్ అన్నీ మనం తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న టమాటా రసంది ఉన్నాయి కదా, అవంతా చల్లారిపోయాయి. వీటిని మెత్తగా పిసికేసి ఇంకో గిన్నెలోకి వడగట్టుకోవాలి. టమాటాలు తొక్కలు ఏవి రాకుండా ఈ వడగట్టుకునే గిన్నెని ఇలాగే పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైంది కదండి, దీంట్లోకి మనం పోపు గింజలు వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు. ఈ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంతా పసుపు వేసి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న రసాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, మిరియాల పొడి వేసుకుంటున్నాం కదండి, కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి. చిన్నపిల్లలు అని తినేవాళ్ళు ఉంటే అసలు కారం వేయాల్సిన అవసరమే ఉండదు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్నాక మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదా కచ్చాపక్కాగా, ఆ మసాలా కూడా దీంట్లోనే వేసేసి పైనుంచి కొత్తిమీర జల్లేసి స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని మరగనిద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలోకి కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపు వేసి బాగా కలిపేసి వాటర్ వేసేసి పక్కన పెట్టి ఒక 1 మినిట్ తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి వీటిని వడగట్టుకోవాలి. ఆ వాటర్ అన్నీ పోయాక మనం ఇంతకుముందు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయింది కదా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న కాకరకాయలు డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు వేడైంది కదా, ఈ కాకరకాయలు కొన్ని దీంట్లోకి వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి ముందుగానే నేను ఈ ఆనియన్స్ కట్ చేసి, ఒక ఆనియన్ కట్ చేసి కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలన్నమాట. కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మన చారు కూడా మగ్గిపోయిందండి. ఈ మరగగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇవన్నీ కొద్దింత కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనం వేగించుకోవాలి. మెల్లమెల్లగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా అంటే కొంతమందికి క్రిస్పీగా ఇష్టం, కొంతమందికి నచ్చం. మరీ మాడగొట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకోవాలి. మిగతా అన్ని కాకరకాయలు కూడా ఇలాగే వేయించుకోవాలి. మధ్యలో మనకు ఆయిల్ తక్కువైనప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని అన్నిటిని ఇలా వేయించి పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా,
అవి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. కరివేపాకు ఉంది కదా, అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కరివేపాకు వేసుకొని దాంట్లోకి కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగంత కారం వేసి, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కాకరకాయలని బాగా కారం, ఉప్పు వాటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి దింపే ముందు ధనియాల పొడి వేసుకొని, కొంచెం నువ్వుల పొడి వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ. మీరు ఏ రసంలోకైనా, పప్పుచారులోకైనా ఇది చాలా బాగుంటుంది. ఎంత కాకరకాయ నచ్చిన వాళ్ళని ఈ కాకరకాయ ఫ్రైని అయితే తినేస్తారు. అంతేనండి, సింపుల్గా మన ఆఫ్టర్నూన్ మీల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.